తండ్రి దేవుడికి నా హృదయపూర్వక నమస్కారాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలో ఘనమైన తండ్రి సర్వోన్నతుడు, సర్వము సృష్టించి సర్వము మీ బిడ్డలైన మా అందరు కూడా మరి ప్రసాదించి మీ యొక్క జ్ఞానంలోను భక్తిలోను నీతిలోను మేము ఎదగడానికి మీరు మాకు ఇచ్చిన సమయమును బట్టి మీ మాటలను బట్టి మీ పాద సన్నిధులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో పాఠాలు మీ గ్రంథం ద్వారా మాకు నేర్పించి ఇహలోక మాలిన్యాన్ని మాకు దూరపరుస్తూ నాయన మీ యొక్క పరిశుద్ధతను మమ్మల్ని తండ్రి దగ్గరికి చేరుస్తూ ఆయన ఇంకా ఈ భవిష్యత్తులో అనేక సంగతులు నేర్చుకోవాలని మా ఆశ ఉన్న ఆశగల ప్రాణాన్ని మీ చేత తృప్తిపరిచి మరి ఈ రోజు కూడా ఒక విలువైన సంగతిని నేర్చుకోవడానికి మా హృదయాలను సిద్ధపరచండి. తగిన జ్ఞానాలను మీ గ్రంథం ద్వారా మాకు నేర్పించి వాటి ద్వారా మా లోపాలు సరిదిద్దుకోవడానికి ఈ మాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ సంఘం సమాజంలో మీకు మహిమ తెచ్చేవారుగా నేను బ్రతకడానికి మీ సహకారాన్ని కోరుతూ ఈ ప్రార్థన విజ్ఞాపనము మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం. మా వ్యాపారాలు ప్రభు నామ మరొకసారి అందరికి పరిచయం ఉన్నారు. దేవుని సంగతులు కొన్ని మనం నేర్చుకోవడానికి మన మనసులను సిద్ధపరచుకోవాలి. దైవ సంగతులను దేవుడు తన గ్రంథంలో రాయించినప్పటికీ దైవాన్ని ఎరిగిన వారు కూడా దైవం మీద అనుకోవటం కంటే లోకంలో ఉన్న మనుషుల మీద అనుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథంలో మనకు మాట ఉంటుంది, శరీరులు నరులు అన్న మాట ఉంటుంది. చూద్దాం సార్, ఇర్మియా గ్రంథం దగ్గర వెళ్ళి 17వ అధ్యాయం 5వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే మనుషులను ఆశ్రయించకుండా, మనుషులను ఆధారం చేసుకోకుండా తన హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఇక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది. ఒకసారి మనం యాకోబు పత్రికలోకి వెళ్దాం. మనం యాకోబు పత్రికలోకి వెళ్తే ఒక విలువైన మాట మనకు ఎక్కడ కనబడుతూ ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతుంది. ఈ మాట తెలుసుకుందాం. నా సహోదరులారా, ఈ మాట ఆలోచించాలి. ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోనన్నారు. అంటే ప్రభు నామాన్ని ప్రకటించిన వారు ఎవరు? మనుషులే. అర్థం చేసుకోవాలి. ప్రభు నామమును ప్రకటించిన వారు ఎవరు? మనుషులే. ఇప్పుడు వారిని ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ ఓపికకు వారిని మాదిరిగా పెట్టుకోండి అక్కడ. ఇక్కడ మరి ఇంతకేమని చెప్పాడు? నరులు శరీరను ఆశ్రయించి తర్వాత వారు తమకు ఆధారంగా చేసుకునొచ్చు అన్న మాట మనం చదువు. అంటే ఇప్పుడు మనుషులను ఆధారంగా తీసుకోవడం తప్ప ఉప్ప అన్న పాయింట్ ఆలోచించాలి. అంటే మనుషులు మనం రోడ్డు మోడల్గా లేదా ఒక మాదిరిగా తీసుకోవడం తప్ప ఉప్ప అన్న ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథంలో అక్కడ మనుషులను ఆధారం చేసుకుని దేవుని హృదయం నుంచి తొలగించుకుంటారు. ఇక్కడ మనుషులు లేదా ఆయన ప్రవక్తలు వారు చేసిన భక్తి విధానాన్ని మీరు అనుసరిస్తూ వారిని మీకు మాదిరిగా పెట్టుకోండి అన్నారు. అంటే ఇక్కడ వారు చెప్పే బోధ మన హృదయాల్లో దేవుని మాటలు పెట్టడానికి వారి పడ్డ ప్రయాసం. అంటే లోకంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి
దేవుడి నుండి దూరం చేసే మనుషులు ఒకటి, రెండు దేవుడికి దగ్గర చేర్చే మనుషులు రెండు. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తులు చెప్తున్న మాటను బట్టి మనం చూస్తున్నట్లయితే ఇంకో మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుడు ఆపము అంటాడు. ఇక్కడ ఆలోచించాలి. అభిమానం తప్పు కాదు, అభిమానించటం తప్పు కాదు. అర్థం చేసుకోవాలి. అభిమానం తప్పు కాదు, పదం గొప్పది. అభిమానులు అన్నారు కదా. కానీ ఆ అభిమానం ఎలాంటి అభిమానంలో కలగకూడదు? అభిమానంలో కలగకూడదు. మంచి అభిమానం చేయండి. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రవక్తలు, భక్తులు, నీతిమంతులు ఉన్నారు. వారిని అభినందించాలి. ఎందుకంటే వారందరూ ఎవరిని చేరుస్తున్నారు? దేవుడి దగ్గర చేరుస్తున్నారు. అలాంటి వారిని అభిమానించండి. కానీ ఇక్కడ దురాభిమానము పాపములో పడకుండా నీ సేవకుడు ఆపము, వాటి నన్ను ఏరనీయకము అన్నాడు. అంటే ఎంత చెప్పారు? మంచి అభిమానం ఉంది, దురాభిమానం ఉంది. ఇప్పుడు దురాభిమానం ఏం చేస్తుంది? పాపంలో గెంటి వేయబడుతుంది. జాగ్రత్తగా. అభిమానం నువ్వు పాపిగా మారకూడదు, అభిమానం నువ్వు పవిత్రుడిగా మారాలి. అలాంటి వారిని అభిమానించాలి. ఈ రోజు చూస్తున్నాం, మనం కూడా లోకంలో చూస్తున్నాం, లేదా మనుషులు చూస్తున్నాం. అభిమానం అనే మాటకి మామూలుగా లేదు ఈ లోకం. అభిమానానికి చాలా స్థాయి ఇచ్చింది. అంటే చాలా స్థాయి ఇచ్చింది. ఒక నాయకుడు లేదా ఒక యాక్టరు, ఒక అభిమానం. ఆ అభిమానంతో ఎక్కడికి వెళ్ళిపోయాయా అంటే దేవుడు వదిలేసి మా నాయకుడే దేవుడు అన్న గారికి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని గెట్టేసుకున్నారు హృదయాల్లో వచ్చి. ఈ నాయకుడు ఎక్కించేసుకున్నారు ఎక్కడ? హృదయంలో. అంటే ఇప్పుడు వారి దృష్టిలో మనుషుడే దేవుడు. అంటే అభిమానం ఎంతవరకు వెళ్ళిందో తెలుసండి? అదండి. జాగ్రత్తగా ఉండాలి ఈ మాట. అలా వెళ్ళటం వల్ల దైవానికి దూరం అయిపోవటం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయండి. చాలా ప్రమాదాలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఒక మాట నాకు చెప్పండి. ఎవరి జీవితంలో వారు రోడ్డు మోడల్గా తీసుకునేవారు ఉన్నారు. కొంతమంది ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకునేవారు ఉన్నారు. ఓకేనా? వారి ఎదగడానికి కూడా ఆ వ్యక్తిని ఆదర్శంగా చూపించుకునే వారు కూడా ఉన్నారు ఆయా రంగాల్లో. నేను ఒక మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా ఉన్నారు. నాకు ఒక మాట, ఎంతకు ఒక మాట మనం చదువుకున్నాం. ఎవరిని మాదిరి తీసుకున్నాడు యాకోబు పత్రికలో? ప్రవక్తలు. అంతేనా? మన వారికి ఏముంది? శ్రమ అనుభవం ఉండాలి. ప్రవక్తలకు ఏముందంట? శ్రమ అనుభవం ఉండాలి. నేను మాట అంటాను, మరో భావించుకుంటాను. కింద ఉన్నవాడు పైకి వెళ్ళటం గొప్ప, పైన ఉన్నవాడు కిందకు వచ్చి పైకి వెళ్ళటం గొప్ప. అమ్మా సరే, 100 రూపాయలు సంపాదించాడు, అతనికి 200 ఇచ్చాం. అతను ఎలా ఉంటాడు? సంతోషపడతాడు. ఎందుకంటే 100 తర్వాత 200 వెళ్ళాడు కంటే చేతం పెరిగింది కనుక. ఇప్పుడు కోట్ల రూపాయలున్న అతను జాగ్రత్త, దాన్ని విడిచిపెట్టి జాగ్రత్త. కోట్ల రూపాయలున్న అతను ధనవంతుడు, సంపన్నుడు, శ్రీమంతుడైన అతను ఆ సమస్తాన్ని విడిచిపెట్టి లోకంలోకి జాగ్రత్తగా ఉండాలి. లోకంలోకి ఒట్టి చేతులతో వచ్చేవాడు వాడు ఎవరికంటే గొప్పవాడు? ఈ పైకి ఎక్కువడు కంటే అది ఆ పై నుంచి కిందకు వచ్చి చూసారు ఆయన గొప్పవాడు. జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది కింద నుంచి పైకి లేదు, వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే లోపం ఉంటాయి ఆయా రంగాల్లో. సరే, అది వారిష్టం. ఇక్కడ ఉన్న రంగం ఎవరో? క్రైస్తవ రంగం అంటారు కదంటారా? ఇప్పుడు క్రైస్తవులు లోకాన్ని ఆదర్శంగా తీసుకోకూడదండి.
రెండు విషయాలు చెప్పాడు. ఒకటి ప్రవక్తలను ఆధారంగా తీసుకోండి అన్నాడు. సరే చూద్దాం మన అంటే మన నాయకులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. అందులో అబ్రహాం అవునా? నేను దేవుడు ఇస్తే వచ్చాడా, దేవుడు విడిచిపెడితే రమ్మన్నాడా, అవన్నీ విడిచిపెట్టిన తర్వాత రమ్మన్నాడా? ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఒక అబ్రహాంను ఆదర్శంగా తీసుకోవాలి. జాగ్రత్తగా నాది, ఒక అబ్రహాంను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుని కొరకు అంతున్నా కూడా, ఒక దేశాన్ని దేవుడు అతనికి ఇచ్చినా కూడా గుడాలు వేసుకుని బ్రతికాడంట. అతడు మనకి నాయకుడు. దేశానికి గుర్తుపెట్టుకోండి, దేశం అతనిదే. ఆ దేశంలో ఉన్న ఇది నా దేశం కాదు, అసలు దేశం దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను ఇది విడిచిపెడితే అక్కడికి వెళ్ళలేను, ఇది విడిచిపెడితే నేను అక్కడికి వెళ్తానన్న ఉద్దేశం అబ్రహాం గారిలో. సరే, ఇంకొక మాట చూద్దాం తర్వాత కాలంలో. మనందరూ తెలిసిన మాట. ఒకసారి మోసే గారి విషయం ఒకసారి చదవండి. 11వ అధ్యాయంలో మోసే గారి విషయం 11వ అధ్యాయం దగ్గర ఎబ్రీ పత్రిక త్వరగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఈ మాట ఉన్నారు. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, అంటే మోసే గారు సుందరుడుగా ఉన్నాడంట. విశ్వాసమును బట్టి ఎవరు? తల్లిదండ్రులు ఎవరికి భయపడలేదంట? రాజు ఆజ్ఞకు భయపడాలి. మంత్రసానులు కూడా రాజు ఆజ్ఞకు భయపడలేదు. రాజు ఆ దేశాన్ని ఏలివాడండి, ఏలివాడు మాట ఖచ్చితంగా వినాలి. ఆ రాజు నాకు బ్రొక్కమంటే బ్రొక్కాలి. అలాంటివి ఆయన మాట వీరు ప్రక్కన పెట్టి, రాజాజ్ఞను ప్రక్కన పెట్టి, తర్వాత ఎవరినే? మోసే గారిని 3 మాసాలు అతను దాచారంట. తర్వాత ఈ మాట చూడాలి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఈ మాట్లాడే దేని బట్టి? విశ్వాసమును బట్టి. ఇప్పుడు మోసే గారు లేదా వారి యొక్క తల్లిదండ్రులు ఏముంది? విశ్వాసం. చూసి నమ్మిన వారు గొప్పవారా, చూడక నమ్మిన వారు గొప్పవారా? మంచిది. ఇప్పుడు దేవుడికి ఇష్టమైనది ఏదైనా ఉంటే ఆయన నమ్మకమే. అది ఆయన కనపడకపోయినా ఉన్నాడు అనటమే నమ్మకం. ఓకేనండి? నాకు చూపించండి, సిలువని చూపించండి, యేసుప్రభు బొమ్మ చూపించండి, అది నమ్మకాలు కాదు, నీ భ్రమ తప్ప. అర్థమైందండి? విశ్వాసమును బట్టి నేను అడుగుతున్నా జాగ్రత్తగా. అసలు మోషే గారికి విశ్వాసం ఎలా వచ్చింది? ఇప్పుడైతే మనకు విశ్వాసం లేఖనాలు ఉన్నాయి, అంతేనా? ఇప్పుడైతే మనకేముంది? లేఖనాలు ఉన్నాయి. మరి మోషే గారికి లేఖనాలు ఏంటి? అప్పుడు ఇంకా చట్టం ఇవ్వలేదు ఆయనకి. చట్టం ఇవ్వలేదండి ఆయనకి. చట్టం ఇవ్వకపోయినా ఆయనకి ఏముంది? మనకు చట్టం ఉన్నా, ఎన్నిసార్లు వింటున్నా, విశ్వాసాన్ని ఎలా పక్కన పెట్టాలా అన్నంత ఆలోచనతో నేటి క్రైస్తవులు ఉన్నారు. నేను అడుగుతున్న, విశ్వాసాన్ని ఎలా సంపాదించుకుంటూ ఉండాలి అన్నా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే వినే కొద్ది ఏం కలుగుతుంది? అది దేవుడికి ఇష్టం. నేను వినలేదనుకోండి, ఏం పోగొట్టుకుంటాం? విశ్వాసం పెట్టి పోగొట్టుకోవడం, దేవుడికి దూరం అవుతున్నామని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఆ మాట చదవండి ఒకసారి. విశ్వాసమును బట్టి ఒకసారి. విశ్వాసమును కంటే ఏది గొప్పదే? విశ్వాసము కంటే ఐగుప్తుదనం గొప్పగా ఎంచుకున్నాడు. ఐగుప్తుదనం అనే మాట అర్థం ఏంటో తెలుస్తుంది? ఐగుప్తు దేశంలో ఉన్న ధనం. ఓ మాట చెప్తుంది, దీన్ని కూడా అంటర్లైన్ చేసుకోండి. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు, అది నమ్మటం. విశ్వాసులు ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతానన్నాడు. ఇప్పుడు ఆయన నమ్ముట నీ వలన అయితే ఒక విచిత్రమైన సంఘటన మనం నేర్చుకున్నాం. అసలు మోషే గారి యొక్క తల్లిదండ్రులైనా, ఇశ్రాయేలు వారైనా ఆ దేశంలో ఏమై ఉన్నారు?
పరవాసులుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, పనివారి కింద ఉన్నారు. దైవ ప్రణాళికలు చెప్తున్నాడు. దైవం ఆలోచన చూడండి. పరాయి దేశంలో బానిసలుగా ఉన్న వారిని, ఓకేనా? ఇప్పుడు మోసే కూడా ఎవరు చెప్పండి? మోసే కూడా ఎవరు? బానిసే. కానీ బానిసని తీసుకెళ్ళి రాజు కింద చేశాడు అక్కడ. ఎవరు? ఎంత విచిత్రం చూడండి, జరిగిన ప్రక్రియ చూడండి. బానిసగా ఉన్న అతను ఆ దేశానికి రాజుగా చెయ్యాలి. దాన్ని వద్దనుకున్నాడు ఇక. సరే, ఇంకో మాట్లాడుతున్నాను. ఇది విచిత్రం చెప్తున్నానండి, ఒక విచిత్రమైన మాట. నిర్గమకాండ దగ్గర అంటే ఒక ఆశ్చర్యపోయే మాట చూపిస్తాను. నిర్గమకాండ దగ్గర దేవుని దగ్గర రావాలంటే లెక్కలు వేసుకున్నాడు దేవుడు అర్థం చేస్తాడు. దేవుడు నమ్మితే ఆ లెక్కల కంటే మించిన భాగ్యం దగ్గర ఉంటావు. దేవుడి కంటే నువ్వు దేవుడి కంటే లోకాన్ని ఆశ్రయించావంటే నష్టం కనపడుతుంది. ఒక అద్భుతమైన మాట. తల్లిదండ్రులకి ఏమన్నా చెప్పండి ఇందాక, మోసే తల్లిదండ్రులకి విశ్వాసం. నిర్గమకాండం 2:8 తీసారు, 2:8 తీసారు. ఇప్పుడు మోసే గారు ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాడు, అంతేనా? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? అలా నడిపించడానికి వెనకాల కారణం ఎవరు? మనకు కనిపించే కారణం అయితే మిరియాము, మనకు కనిపించిన కారణం అయితే దేవుడు. ఓకేనా తల్లి? రైట్. ఇప్పుడు ఆమె ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకేనా, వెళ్ళినప్పుడు అక్కడ సంభాషణ చూద్దామండి. 8వ వచనం, 7వ వచనం చదవండి. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు, ఇది అర్థం చేసుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అమ్మా, ఆ మిరియం మాట్లాడుతుంది చూడండి. నేను వెళ్ళి ఎక్కడి స్త్రీలో ఒక దారిని తీసుకుని వచ్చును, నేను ఒక ఆవిడ పిలుచుకుని వస్తానండి, పర్మిషన్ తీసుకుని వెళ్తుంది. ఎవరో? మిరియం. చూడండి ఎంత తెలుగు చూడండి. కింద ఇది చూడండి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా, ఇది చూడండి, ఆ చిన్నది వెళ్ళి, ఇది ఇంకా ఆశ్చర్యం, ఇది ఇంకా ఆశ్చర్యం. అంటే స్వయంగా తల్లినే తీసుకుని వచ్చింది. ఎవరో? ఇప్పుడు ఆవిడ దృష్టి ఎవరో? దారి. కానీ నిజంగా చెప్పాలంటే తల్లినే అప్పగించింది. అంత జ్ఞానం అనుకుంటుందో అండి. ఈ మాట చూడాలి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి మోషే గారిని నా కొరకు, ఈ మాట చూడాలి, నా కొరకు వానికి ఏమి ఇచ్చి పెంచు. జాగ్రత్తగా ఈ మాట, నా కొరకు పెంచు. ఇప్పుడు నీ బిడ్డ కాదు, నా బిడ్డ. నా కొరకు వాడిని పాలించి పెంచు. అక్కడ మాట ఉందండి. ఏదైనా అర్థమైందా? నువ్వు అలా పెంచితే నేను ఇస్తాను కదా. ఒక్కసారి ఆలోచించండి. ఏ తల్లి అయినా బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు జీతం తీసుకుంటారా? కానీ దేవుడు ఎంత దయామయుడు అంటే సొంత కొడుకేమో పాలుతుంది, ఆదాయమేమో రాణిగారి దగ్గర తెచ్చుకుంటాం. అర్థమైంది మాట? వాళ్ళ చరిత్ర జరిగే సంగతి లేదు. అంటే ఇప్పుడు అమ్ముకోలేదు. దేవుడు ఆమె ద్వారా ఏం చేశాడు? పాలు. అదే తల్లి బిడ్డనే ఒకటి చేసిన జీతం కూడా ఎక్స్ట్రా. నాకు అర్థం. నేను అదే చెప్తాను, కాకుల చేత పంపుతాడండి దేవుడు. నమ్ముట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ రాణిగారి ఎత్తుంది తల్లి. ఎంత విచిత్రం ఏంటంటే సొంత కొడుకు పోలు ఈవిడెత్తుంది, ఆవిడేమో నా కొడుకుని పెంచి చేస్తుంది. దేవుడి కార్యాలు అలా నమ్మితే అన్నకు అంత మైండ్ ఉండదు, అంత మైండ్ రాదు. ఎందుకంటే దేవుడి కంటే మనం మనుషుల్ని ఆధారపడతాం, మనుషులు నమ్ముతాం. అవసరమైతే దేవుడి నుంచి తొలగిపోవడానికి, ఆదివారం నుంచి తొలగిపోవడానికి
పనికి మాలిన వారితో కూడా సహవాసం చేస్తాం. అర్థమైందా మీకు? దేవుడు ఎంత కదా, దురాభిమానము. నువ్వు అభిమానించేది ఎవరినే? దేవుడి దగ్గరికి వచ్చేవాడిని అభిమానిస్తున్నావా? దేవుడి దగ్గరికి దూరం చేసేవాడిని అభిమానిస్తున్నావా? మరి అలాంటి వాడు నీకు శాపం కాకపోతే ఇంకేం వస్తుంది? నీ సహవాసం ఎవరితో ఉందో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చే వరకు చెయ్యి, అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏప్రిల్ 10 దగ్గర పదకొండు వచ్చాడు. ఈ మాటలు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇది విచిత్రం అండి. ధనం కంటే ఏదేమనుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన. ఇప్పుడు నేను అడుగుతున్నా, ధనం గొప్పదా నింద గొప్పదా? మనకి ధనం గొప్పదే. అందుకే 50,000 రూపాయలు తెలిపోతారు. కరోనా వచ్చి 10 రోజులు అక్కడ ఉంటే అర్థమైందా? కరోనా వచ్చి ఒక్కసారి కరోనా తగిలితే అప్పుడు లక్షల వాళ్ళు. ఇప్పుడు నేను అడుగుతా, ఎప్పటి వరకు నీకు కరోనా రాకుండా కాపాడుతున్నాడు కారణం ఎవరు? నీ అభిమాని కాదు, నువ్వు అభిమానించేవాడు కాదు. ఎవరో అది నువ్వు ఎప్పుడైతే ఆయన్ని విడిచిపెట్టావో వెంటాడంటే. మళ్ళీ చెప్తాను సుమా, మామూలుగా వెంటాడు. దేవుడు విడిచిపెట్టిన వాడిని మామూలుగా వెంటాడుతుంది. సమస్య వెంట మామూలుగా ఉండదు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తానని నీకు అవకాశం ఉండదు. మళ్ళా దేవుడితో సరిగ్గా దేవుడు అది ఆయన చేతిలో పడుట భయంకరం. ఆ భయం అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐగుప్తు ధనము కంటే ఏది గొప్పగా ఎంచుకున్నాడో నేను అడుగుతున్నా. ఇక్కడ ఎవరైనా తిరుగుతూ ఉంటారా? ఇక్కడ ఎవరినైనా నేను దేవుడిని ఎరిగిన వారైనా కొంచెం ఏదైనా అన్నారు అనుకోండి, మీరు ఉంటారా? మమ్మల్ని అంటారు ఏంటయ్యా, పంచగోత్రం ఏంటి, ఎంత చెట్టా చదువుతారు. నేను అడుగుతున్నాను, ఎంతగా నిందలు ఎవరో తెలుసు? ఆయన ప్రజలు తీసుకొస్తుంటే వారు తిడతానే ఉన్నారు. నాయకుడు అంటే మోసే, నాయకుడు అంటే మోసే. ఎవడెవడో కాదండి నాకు నాయకుడు. నాకు నాయకుడు ఎవరయ్యా అంటే మోసే. అంతమంది తిడతున్నా దేవుడు చెప్తా, ఇంకా చెప్పండి, దేవుడే తీసేస్తానంట వాడిని మళ్ళా బ్రతిమలాడుకుని దేవా. ఆ దేవుడిని మళ్ళా బ్రతిమలాడుకుని, ఓకేనా, ఆ ప్రజలు తీసి ఎంతమంది చెప్పండి? ఇంచుమించు 20 లక్షల మంది నడిపించడానికి ఏ ధైర్యం ఉండాలి? నాయకుడు అంటే అది. 20 లక్షల మంది నడిపించాలి అంటే ఏ బలం ఉండాలి? ఏమనుకోండి, ఒక జాతి నడిపించలేం మనం. జాతి లేదా కుటుంబాన్ని నడిపించలేం మనం. మళ్ళీ ఏమనుకోకుండా మనం పెద్ద అభిమానులు. మళ్ళా 20 లక్షల మందిని జగత్గానండి ఆయన నడిపిస్తూ ఉండగా మాట మాటికి తిరగనవుడు కూడా తిట్టండి. ఎవరే ఏమనుకోకండి, మీ నాయకుడు ఒకసారి తిట్టండి. తిట్టడం కాదు, ఆ అభిమాని దగ్గర ఇదేంట్రా అంటే వాళ్ళు ఈ చంపేస్తాడు. నాయకుడు దేవుడు కదా, ఆ నాయకుడు వల్ల నీకు ఏం కలుగుతుంది? ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసంతలు ఏడుస్తున్న రోజుల్లో ఏ మహానుభావుడు విడిపించి తీసుకొచ్చాడంటే ఒక్కడ లేదు సార్. అయ్యో ఇతను ఎంత త్యాగం చేసి ఏది ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే కంటే అంటే మీకు నేను అడుగుతున్న, ఫరో కుమార్తె అంటే ఏంటి? ఫరో కుమార్తె కదా. తర్వాత ఎవరెవరు? రాజ్యరంగంలో ఉన్నవాడండి. ఆ రాజ్యరంగాన్ని విడిచిపెట్టి, ధనాన్ని విడిచిపెట్టి, ఇంకా చెప్పండి సమస్తాన్ని విడిచిపెట్టి ఒక సాదా సేదా మనిషిగా వచ్చి నడిపించాడు. నేను ఇందాకే చెప్పాను, పైన ఉన్నవాడు ఆయన విడిచిపెట్టి వచ్చినోడు గొప్పోడు, నువ్వు కింద నుంచి కూడా ఆడు గొప్పడు కాదండి. ఓకే కింద ఉన్నవాడు గొప్పడు, కానీ అదంతా విడిచిపెట్టి వచ్చాడు ఆయన దగ్గరికి, వాళ్ళు గొప్పవాడు. దేవుడి కొరకు త్యాగాలు చేసి విడిచిపెట్టి వచ్చారండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, అంత విడిచిపెట్టిన వ్యక్తులు విచిత్రం చూడండి, అంత విడిచిపెట్టిన వ్యక్తులు ఏనాడైనా వాళ్ళ స్వార్థం చూసుకున్నారా? ఏనాడైనా వాళ్ళ స్వార్థం చూసుకున్నారా? ఒరే బాబు, నేను దేవుణ్ణి కాదు, నేను మిమ్మల్ని నడిపించడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత,
వాళ్ళ దేవుడిగా మోసే ఏనాడైనా దేవుడిగా పిలవబడ్డా? చెప్పాలా? ఎందుకు పిలవలేదు? దేవుడు వేరు, నరుడు వేరు. ఆ స్థాయిని గమనించాలి. రైట్. ఇంకొక మాట చూపిస్తాను నేను. ఇర్మియా గ్రంథం దగ్గర రండి. ఇర్మియా గ్రంథం 35 త్వరతోనే. ఇర్మియా గ్రంథం 35. ఈ 35లో 6 వచ్చిన వారు వీళ్ళు ఎవరయ్యా అంటే, మీరు ఇంటికి వెళ్ళాక 30 లక్షలు అంతా చదవండి. చదివితే అర్థమవుతుంది, చదవకపోవడం పర్లేదు. చదవకపోతే దేవుడికి అర్థమవుతారు, చదివితే వాక్యం మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మా, రేఖాబీలు ఉన్నారట. అంటే ఆ వంశం నుంచి వచ్చిన వారు ఉన్నారట. ఎవరో రేఖాబీలు. ఇంతగా ఈ రేఖాబీలు ఎవరు తెలుసా? ఇశ్రాయేలు కాదు, బయట జనాంగం, అన్ని జనులు మాట. ఇప్పుడు దేవుని ఎరిగిన వారు జాగ్రత్తగా వినాలి. దేవుని ఎరిగిన వారు, నడిపించిన నాయకుడి యొక్క మాటలు కూడా పక్కన పెట్టిన వారు లోకమనే అభిమానంలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? ఇర్మియా గ్రంథంలో ఎంత చూపించాడు? నరులు శరీరం ఆశ్రయించి తనకు ఆధారం చేసుకుని ఎవరు లేరు అంటే, నిన్ను దేవుడికి దూరం చేసేవాడు దెయ్యం. వాడు ఎవరైనా సరే నిన్ను దేవుడికి దూరం చేసాడే అంటే ఖచ్చితంగా దెయ్యమే. ఒకవేళ నీకు దేవుడిగా ఉండొచ్చు, దెయ్యమే. దీన్ని బట్టి సుమా, దేవుడి కంటే నువ్వు దేని ఎక్కువ ప్రేమించావో అది దెయ్యమే నీకు. ఓకేనా? ఇప్పుడు అక్కడ మాట చెప్తున్నాడు ఇర్మియా గారు, ఆ రేఖాబీలు పిలువు, అక్కడ ఆయన గురించి చెప్పని చెప్తున్నాడు. చిక్కేది మీరైనను ఈ మాట, మీరైనను మీ సంతతి వారైనను. ఎవరు చెప్పారో తెలుసా? తండ్రి, ఆ పితరుడు చెప్పాడంట, వాళ్ళని చెప్పాడంట, మీరైనను మీ తర్వాత వారైనా ఏం త్రాగకూడదు? ద్రాక్షారసం త్రాగకూడదు గనుక. ఏంటంటే ఎవరి మాట విన్నారో తెలుసా? వాళ్ళు ఎక్కడో ఒక వ్యక్తి మాట, అది తండ్రి అంటాడంట. ఆ తండ్రి వారసత్వం ఏం చేసుకున్నారు అమ్మా? కొందరు మాంసం తింటారు, అది ఎక్కడి నుంచి వచ్చిన వారసత్వం, అది వారిష్టం. నేను అడుగుతున్న మాంసం తిన్నా తినకపోయినా అది వేరే. ఇప్పుడు కరోనా వచ్చిన అన్నది ఏంటో తెలుసా? మాంసం గుడ్లు బాగా తినండి అంటారు, అది వారిష్టం. ఇప్పుడు నేనేది ఏంటంటే, అంటే మద్యపానం అది ఎవరికైనా మంచిదా? చెప్పాలి, మంచిది కాదు. కానీ ఆనాడు పితరుడు అన్నాడట, మీరు త్రాగకూడదు అన్నాడట. నేటికి త్రాగలేదంటారు. ఓకేనా? ఒక ఇశ్రాయేలుడు కాదు, దేవుడు ఎరిగినవాడు కాదు, కానీ నీతిని ఎరిగినవాడు. ఒరే, దీని వల్ల మనకు నష్టం వస్తుంది కనుక దీన్ని పక్కన పెట్టేయాలన్నట. తర్వాత చూడండి, ఏమని చెప్పాడంటే, ఇంకోటి, మీరు ఇల్లు కూడా కట్టుకోద్దు అన్నాడట. నీకు అర్థమైంది? విత్తనాలు కూడా విత్తొద్దు అన్నాడట. ద్రాక్ష తోటలను నాటవద్దు, అవి అంటే ఒక విధంగా చెప్పంటే అవి మనకు ఉండకూడదని పెట్టి చెప్పాడట. అంటే నేను ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీ గుడారంలోనే నివసించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇందాక అబ్రాహాం గురించి మాట్లాడుకున్నాం. అబ్రాహాం అంత ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా కట్టుకుని ఆనందించవచ్చు. అంత ఉన్నా ఆయన ఏం చేసుకున్నాడు? గుడారంలోనే బ్రతికాడు. అంత ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ భవిష్యత్తులో నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఉంటే కదండి అన్ని మర్చిపోయేది. ఇప్పుడు మర్చిపోవడం తాగాడు, తాగితే ఏం మర్చిపోతాడు? తను తానే మర్చిపోతాడు. ఇక తర్వాత అయ్యే మర్చిపోవడం కాదు. ఓకే, రెండవది ఇల్లు కట్టుకుంటారు, అది తప్పని కాదు. కానీ ఎక్కడ వరకు తీసుకెళ్ళాడంటే ఆయన, అలా కట్టుకున్నా మళ్ళీ ఇంటి మీద మనసు ఉంటుంది, మళ్ళీ విత్తనాలు విత్తినా లేదా ద్రాక్ష తోటలు వేసినా పొలాల మీద మీ మనసు ఉంటుంది. ఓకేనా? కనుక మీరు ఎప్పటికే దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే గుడారాలను ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే మీరు అందుకే బ్రతకాలన్నాడండి. ఎవరో రేఖాబీలు. మీకు అర్థమైందా? అలా అది చెప్పాడు.
ఇప్పుడు ఆ పితరుడు మాట నేను ఏం చేసుకున్నా తెలుసండి, మాదిరిగా తీసుకున్నారు. ఏదో మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసం త్రాగట్లేదు. అతని మాటను బట్టి, ఓకేనా, ఒక వ్యక్తి మాటను బట్టి నీవు గాని, మా కుమారులు గాని, కుమార్తెలు గాని వాళ్ళు చెప్పిన నేను చేస్తున్నాం. అతను ఎవరు? ఒక మనిషి. ఒక మనిషి మాటలో ఉన్న నీతిని అనుసరించారు ఇక్కడ రేఖాబి. ఓకేనా? తర్వాత మా తండ్రి అయిన యెహోవాకు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా, అంటే ఆ తండ్రి గారి మాటలు మేము చూపించాలి. ఖచ్చితంగా ఆయన ఇది చెప్పాడు మాకు తెలదాం, ఆయన చెప్పింది మేము చెయ్యాలి అంటే విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు ద్రాక్షవనములు గాని. మనిషి చెప్పే మాట అది ఇబ్బందిగా కరవా కాదా? ఇబ్బందిగా. ఇరిమియా గ్రంథం 29 అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలు వారితో చెప్తున్నాడండి మాట. ఇల్లు కట్టించుకుని, అంటే దేవుని ప్రజలు ఏమన్నాడు? ఇల్లు కట్టుకోమన్నాడా వద్దన్నాడా? కట్టుకోమన్నాడా? మళ్ళా కట్టుకుని అందులో ఏమన్నాడా? ఆయన నివసించండి అంటే దేవుడు కూర్చోడండి. అక్కడ ఒక మనిషి ఇల్లు కట్టుకోద్దంటే కట్టుకోవడం అనేరాలు. ఇక్కడ ఇల్లు కట్టుకుని అందులో ఉండటం అని చెప్పాడు ఈయన. అర్థమైందన్నమాట. అంటే తోట నాటుకో, అక్కడ వద్దన్నాడు, ఇక్కడ నాటుకోండి అన్నాడు. అంటే వాటి నాటి వాటి ఫలములు మీరు తినండి. ఎంతమందిని వివాహం చేసుకుని బిడ్డలని కననే చెప్పాడు. ఇప్పుడు నేను అంటున్నా, దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు? మీరు సంతోషంగా ఉండడానికి ఇచ్చాడు. మరి రేఖాబుడు ఏమన్నాడు? ఇందాక వద్దన్నా ఒకటి అక్కడే చేస్తున్నారు. అన్ని అనుభవించినట్టే దేవుడు లేదు. అదే మనకున్న దౌర్భాగ్యం. మనకి ఎప్పుడైతే వచ్చి, నేను అడుగుతున్నాను ఏమనుకోకుండా, కేవలం 4,000 పొరపాటు 4 రూపాయల జోబులు ఉండి పొరపాటున కొంచెం ఏదన్నా ఇంట్లో ఉందిరా అంటే దేవుడు వదిలేసావు కదా. మరి అంత ధనవంతులు ఎన్ని వదిలేసుకు వచ్చారండి దేవుడి దగ్గరికి? మంచి మాట. విశ్వాసం అంటే విశ్వాసం కొరకు అంత త్యాగాలు చేశారు. నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి ఆ 10 రూపాయలు అంటే వస్తున్నాడు నీకు. నిన్నెలా తీసుకెళ్తాడు పరలోకం? నిన్నెలా తీసుకెళ్తాడు? ఓకేనా? దేవుడికి ఇవ్వటం కాదు, దేవుడికి నువ్వేం విడిచిపెట్టావు అది కావాలి. ఒక వ్యక్తి, ఒక మనిషి చెబితేనే వాళ్ళ ద్రాక్షరసం త్రాగలేదు. నేను అడుగుతున్న, దేవుడు త్రాగమన్నాడా? ఎందా చూపించి త్రాగమన్నాడా? మద్యపానం జోలికి వెళ్ళొద్దాం. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఎవరు తాగమన్నాడు? మరి నీకు రోడ్లు బాగలేదు, ఎవరితో సహవాసం అయ్యి అది. ఇప్పుడు నేను అడుగుతున్నాడు, మన ద్వారా దేవుడికి అవమానం కలిగి ఊరుకుంటాడా? మన స్వార్థాల కోసం దేవుడిని వాడుకుందామా? ఎంత త్యాగం చేశారండి. సమస్తాన్ని విడిచిపెట్టిపోయాడు మోషే. ఎక్కడో కారణ దేశం ఉందో తెలియదు, వెళ్ళరాంటి వెళ్ళాడు అబ్రహాం. తన స్వజులు విడిచిపెట్టి వెళ్ళాడు. అంత ధనాన్ని, అంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి నిందల కొరకు, శ్రమల కొరకు వచ్చాడు మోషే. ఒక పిచ్చోడు కాబట్టి మనకి ఆయనతో అభిమానం చేయలేము మనం. మరి ఇక్కడ ఇశ్రాయేలు వారి కాకపోయినా యెహోయాదాబు చెప్పిన మాట ప్రకారంగా నేటికి నువ్వు అలా ఉండవన్న రుజువు చూపిస్తున్నారండి. ఇది మాదిరి. నేను నాయకుడు అనుకుంటే ఆ నాయకుడి లక్షణాలు నీకు ఉండాలి. నేను అడుగుతున్నావు, నాయకుడు ఒక త్రాగుపోతాడు, నువ్వు త్రాగు. నాయకుడు త్రాగుపోతు కాదని నువ్వు త్రాగకూడదు. అది అభిమానం. మా నాయకుడు గొప్పడనుకో, మీ నాయకులను బ్రతుకు, బ్రతికించు. మీ నాయకుడు త్రాగపోతే నువ్వు త్రాగు, దొల్లు, నీ ఇష్టం. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడైనప్పుడు నువ్వు ఎలా ఉండాలి? రైట్, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? అప్పుడు ఆయనకి ఘనత, అప్పుడు ఆయన ఘనత. అలాగే మీ నాయకుడు కూడా ఘనత రావాలంటే నువ్వు పవిత్రంగా ఉండాలి. అమ్మా, నువ్వు పవిత్రంగా ఉండాలి. అప్పుడంటే ఏదో దురాభిమానంలో పడిపోతున్నావు తప్ప, పాపం చేయడానికి వెళ్ళిపోతుంది తప్ప అభిమానం.
మనం సరి చేసుకోవాలన్న సంగతి లేదు. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టలేడు వీడు. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టలేడు వీడు. బయట నాయకుడికి ఒక అభిమానం వల్ల ఆ నాయకుడు అందరినీ నడిపించాడు. నువ్వు ఇంట్లో వాడిని నడిపించలేవు. అంత చేత కాని వాడు నువ్వు. మరి అంత చేత కాని వాడు ఆయన అభిమానించు. నువ్వు ప్రాణం పెట్టేస్తావా? రక్తాలు ఇచ్చేస్తావా? రక్తం పంచినోడు లేదు ఇంట్లో, జన్మనిచ్చిన వారికి లేదు. ఉడుకు రక్తాలా ఎంతసేపు ఉంటుందంటే నువ్వు ఉడుకు రక్తం అయితే ఆయన సలాచలేడా? ఎంత దారుణం ఉందండి వ్యవస్థ. ఎవరికి ఇవ్వాలి, ఎవరిని మహిమపరచాలన్న సంగతి లేదండి. ఎక్కడో ఫ్లెక్సీ కనబడితే చాలు అభిమానులు అదే అనుకుంటున్నారు. నేను అడుగుతున్నాను ఏమనుకుంటున్నా, ఒక ఆయన చూసాను మన ఊళ్ళోనే, నేను ఎలా దాటితే అనుకుంటున్నాను. నేను సింబల్ పక్క నుంచి వెళ్తే నమ్మకం, ఈ పక్క సింహం ఈ పక్క సింహం, ఈయన ఎలా ఉన్నాడు మనం చూసే. నిజంగా అంటే ఇప్పుడు ఆయన ఎవరైనా మూడో సింహం ఇతనే అని అన్నాడు. సరే పొరపాటు ఆ సింహం దగ్గరికి ఫోటో దిగితే ఈడు ఫోటో పెడితే వద్దున్నారు ఫోటో అంతేనమ్మా. ఈ పక్క సింహం ఆ పక్క సింహం అని ఆ సింహాలు నిజం కావు గనక ఫోటోలు పెట్టి మేము అంత గొప్ప బెడపించాడు. పొరపాటున ఈయన నిజ సింహం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అది అసలు సింహం ధైర్యం. అలాగే ఎక్కడో ఉన్న వాళ్ళని ఏమనుకోకండి, ఏదో ఇతను నాయకుడు అండి ఫ్లెక్స్ వేసుకుంటే మీరు నాయకులు అయిపోరు. ఆ నాయకుడు చేసే పని ఉండాలి, ఆ నాయకుడు చేసే ధైర్యం మీకు ఉండాలి. అప్పుడు మీరు ఓకేనా, అది గొప్పతనం. ఒకసారి ఈ మేఘమ్మ దగ్గర చూసారా 35 14 వచ్చి చూడండి. 14 వచ్చి 35 14. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాటలన్నీ పట్టిన ఎరిశలేములు మనకు బాగా దైవ జ్ఞానం ఎరిగిన వారు ఉన్నారు కదా, అక్కడ చెప్పరా అంటున్నాడు ఇర్మియాని. లోకంలో ఉన్నవాడు ఎంత నీతిగా ఉన్నాడో దేవుడి జ్ఞానం ఎరిగిన వారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి చెప్పు. ఒక వ్యక్తి ద్వారా నీతిమంతులు అయ్యారు అక్కడ, ఇక్కడ నేనున్నా మీరు నీతిమంతులు కాలేకపోతున్నారని చెప్తున్నాడు దేవుడు. బాధ చూడండి. ఇప్పుడు ఒకవేళ అంతకైతే 13 వచ్చి ఏ మాట ఆయన చెప్తున్న మాట ప్రకటించి. ఎవరు చెప్పమంటాడా? రేఖావీడి గురించి కాదండి, వాళ్ళు చేసే నీతి నీలో లేదురా అని చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా వాక్కు ఇదే. అదిగో నేను శిక్షించినా కూడా మీరు నా మాట ఆలకించరా? ఈ మాట చూడాలి చదువు. ఈ మాట చూడాలి, అది విచిత్రం. ద్రాక్షారసం త్రాగవద్దని తన కుమారుడికి ఆజ్ఞాపించిన ఆ మాట ఎప్పటికీ స్థిరంగా ఉంది. ఎవరి మాట? ఒక మనిషి మాట, కానీ దేవుడి మాట స్థిరలేదు. మా సంఘ పెద్ద చెప్పాడండి కట్టడా, ఈ రోజు దాటితే 1000 రూపాయలు పైన ఆగుతారు. కానీ మరి దేవుని దగ్గరికి మరి ఈ పెద్దకిచ్చు, మరి ఆ పెద్దతో ఆ పెద్ద అక్కలేదు మనకి. ఎప్పుడైనా మనసులో ఉన్నప్పుడు పెద్ద కావాలి. ఈడేమో లంచానికి పెద్దడు, ఎవరికి పెడితే ఆడే పెద్ద. ఇలాంటి పెద్దను గౌరవించిన నువ్వు ఈ పెద్దను ఎందుకు గౌరవించడండి చెప్పండి. కింద బయట కింద నేటి వరకు అంటే పితలకు విధేయత చూపించారా లేదా? పితలకు విధేయత చూపించారు లేదా? కింద చూడండి. అయితే ఎవరో పెందలగాడి వరకు కూడా దేవుడు తన ప్రవక్త పెందలగాడు వదిలేస్తాం. ఏదో రోజు గంట చెప్పినా కూడా అక్కడ కూడా వస్తారు జనాలు. పెందలగాడు వదిలేదు. సాయంకాలం పనులు చేసుకునేది వస్తారు కదా గంట చెప్తుంటే అక్కడ వస్తారు జనాలు.
లోకం అనను, ఆనాడు ఎలా ఉంది, ఈనాడు ఎలా ఉంది. ఎవరు? దేవుడు ఎరిగిన వారు. ఇంకా చెప్పాలి, కాకపోతే లోకల నీతిగా నడుపుతున్నట్టు ఒకసారి నడిచి వెళ్తున్నారమ్మా. ఊరు దాటి దేవుడి దగ్గరికి నడిచి వెళ్తున్నారు. బండి ఉంటారు, పెట్రోల్ ఉంటారు, జోడు డబ్బులు ఉంటాయి. అదే అవసరం ఎక్కడికైనా దిగుదో కానీ దేవుడి దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఏ దిక్కుమాలోడైనా ఎలా బాబు ఎలా వచ్చిన పార్టీ ఉన్నట్టే ఓకే నీడే పెట్టుకుంటారు మళ్ళా. అంత నీరులో ఉన్నారు ముగింపు అదే అంత ఏంటో కిందకి మరియు పెద్దల కడే లేచి ఆ. సర్వత్రైన నా సేవకులందరినీ ఆ. మీ యొద్దకు పంపుచు ఆ. ప్రతి వాడును ఆ. తన దుర్మార్గతను విడిచి ఆ. మీ క్రియలను చక్కపరుచుకుని ఆ. అన్య దేవతలను ఓకే, అంటే మీ దుర్మార్గతను ఏం చేయమంటాడు ఆయన? చక్కపరుచుకోండి అని ప్రవర్తన పెట్టి బోధ ద్వారా సరి చేసుకోండి అంటే ఒక్కడ వెళ్ళలేదంటాడు. ఓకేనా? 16 రేకాబు కుమారుడని యోహనాదాబు కుమారులు ఆ. తమ తండ్రి తమకిచ్చిన అగ్నిని నెరవేర్చింది. ఆ. కానీ ఈ ప్రజలు నా మాట వినక ఉన్నారు. ఏంటని చెప్పాను చూసారా? వాళ్ళు విన్నారు కానీ మీరు నా మాట వింటలేదు. ఎలా ఉంటుంది చెప్పండి? మీ చెప్పాను తెలుసా? సొంత తండ్రి చేసి వింటలేదంట, బయట ఉన్నవాడు చెప్తుంటే వింటున్నారంట. అప్పుడు ఎలా ఉంటుంది తండ్రికి? తండ్రి వ్యాధి ఎంత ఉంటుంది? అప్పుడు వేలు చేస్తే ఈ తండ్రి వాళ్ళకి ఎలా ఉందంటే అక్కలేదు. ఎందుకు చేస్తే పురాభిమాన పాపంలో పడ్డారండి. ఎవరిని అభిమానించాలి, ఎవరిని ప్రేమించాలి ఆ మాత్రం జ్ఞానం తెలకపోతే ఎట్లా? ఆ మాత్రం తెలియదు. సరే, మన బిడ్డలు ఉన్నారు, ఎవరితో సహవాసం చేయమని చెప్తాం కదా? మరి నువ్వే ఎవరితో ఉండాలి? మరి నేను దేవుడు ఎవరితో ఉండాలని చెప్తున్నాడు? అదే చెప్పాడు, ఆ ప్రవక్తల శ్రమానుభవములకు మీరు మాదిరిగా చూసుకోవడాలే. వాళ్ళు చూసుకుంటే మీరు సెట్ అవుతారు. అర్థమైందండి? రైట్. ఇంకొక మాట, సరే ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇంకో పాయింట్ వెళ్ళిపోతున్నాం. తిమోతి చూసారా? తిమోతి మొదటి 16 అయినను నిత్య జీవము నిమిత్తము ఈ దేని కొరకంట? నిత్య జీవం అంటే పర్వం. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి అంటే ఎవరిని? యేసు ప్రభుని విశ్వసించబో వారికి. నేను మాదిరిగా ఉండులాగున అంటే యేసు ప్రభుని విశ్వసించే వారికి నేను ఎలా ఉండాలని చెప్పుకున్నాడు పౌలు గారు. కాబట్టి మనం నడక బట్టే కదా మన దేవుడి దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేనే పైనుంచి కిందకి వచ్చినప్పుడు తోత ఊరితో వచ్చాననుకోండి, ఎవడొస్తాడు? పైనుంచి మీకు అర్థమవుతారు బాగా చెప్తాను అనమాట. పైనుంచి వచ్చినప్పుడు లేదా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తోత ఊరితో వచ్చాననుకోండి, మంచి మాదిరిగా తీసుకుంటారు. అర్థమైందా? ఎందుకు ఎన్ని చదువుకుని ఉండవలసి వస్తుందా? మాదిరి గుర్తుపెట్టుకోండి, మనల్ని బట్టి ఇంకొకరు మారాలి. ఇప్పుడు గమనించారు, పౌలు కూడా ఏమని చెప్తున్నాడు మాట చూడండి. నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి. ఏ మాట పోయాడండి? ప్రధాన పాపిని ఎవడైనా అంటాడా మాట? ఆ మాట అంటాడా? నేను ప్రధాన అధికారిని అంటాడు తప్ప అదే మాట. అది ఎంత మహానుభావుడు. నేను అడుగుతున్నాను, ఓ మాట అడుగుతున్నాను, పౌలు గారు ఏదైనా విడిచిపెట్టాడా? పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 60వ వచనం. అయినను ఒక మాట, నేను వేదనకు చెప్పింది తప్ప ఆవేశంతో చెప్పింది కాదు. ఎక్కువ నేను సూచించానంటే నా శరీరం నాకే నష్టం. అది ఎందుకు ఈ మాట్లాడతానంటే, ప్రస్తుత కాలం భయంకరంగా లోపల వెంటాడు. అలా వెంటాడినప్పుడైనా కరోనాకి భయపడుతున్నారు తప్ప దేవుడు భయపడతారు. మరలా ఆదివారం ఆరాధన జరుగుతుంది అనుకుంటారు మీరు? మరలా ఆదివారం ఆరాధన జరిగే అవకాశం ఉందంటారా అంటారు మిమ్మల్ని. ఈ పాత వంతులు చెప్తారండి, మరలా ఆదివారం ఆరాధన ఉందన్నమాట, ఆ మాట పెట్టుకుంటారండి. ఇక్కడ నేను పోల్చే సుమా ఈ పాఠం అంతా పక్కపోతే
ఆయన చెప్పాడు కదా ఆదివారం ఆరాధన లేదని. అదొక్క నేను అనేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు రేపో మాపో అన్నట్టుగా ఉంటాయి. రేపో మాపో అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. మళ్ళా ఆదివారం ఆరాధన జరగటం అనేది దేవుడు కృప తప్ప మన ఆలోచన కాదు. నేను అడుగుతున్నా, జరగకపోతే మరీ మంచిది కదండి బాబు, ఇంట్లో హ్యాపీగా టీవీ చూసుకోవడానికి కావాల్సింది తింటాం అనుకుంటారు. ఈ సహవాసంలో నుండి ఆశీర్వాదము శాశ్వత జీవము. సహవాసం సంపాదించుకోవాలమ్మా, ఓకేనా? ఈ ప్రేమ సంపాదించుకోవాలి. ఇప్పుడు నేను ఎదురన్నానంటే జాగ్రత్తగా అంటే ఇది ఎదిగిన వారు కూడా దూరం పెట్టిపోతున్నారు. చెప్తా తెలుసా, గేహాసి విడిచిపెట్టాడు ఆయన. ఎవరో ఎలీషా. నాకు వద్దురా బాబు, ఆయన రాజుగారు సైన్యాధిపతి నైబాడు అన్ని తెస్తే నాకు ఈ వద్దురా విడిచిపెడితే వీడు మనసు అక్కడే ఉంది. ఏది దాని మీద వస్తువుల మీద నచ్చి ఆశ ఉంటే ఎంతగా ఆయన గురువు గారు తెలియకుండా వెళ్ళిపోయాడంటే, వెళ్ళిపోతే ఏ బాబు అంటే ఎలాగంటే మా గురువు గారు తెమ్మంటారంటే అంటే తెచ్చేయడట. అక్కడ మాట్లాడుతున్న మాటలు ఏడు తెలుసా, పొలములు ద్రాక్ష తోటలు మనం సంపాదించుకున్నట్టు. ఆదివారం సంపాదించుకోవడానికి సమయం కాదండి, ఇది సంపాదించుకోవడం సమయం. ఇది సంపాదించుకోవడం సమయం. నువ్వు ఇది సంపాదించుకుంటే అన్ని ఉంటాయి. ఇది సంపాదించుకోవడం ఏంటంటే విశ్వాసం. ఇందాక చెప్పాను, విశ్వాసం సంపాదించుకుంటే తల్లే పాలించి జీతం తీసుకోండి. అర్థమైందా? అలా ఉంటది జీతం. ఇక్కడ కదా నీ జీతం కంటే జీతం ఆయన ఇస్తాడు. అర్థమైంది మీకు? ఇక్కడ వస్తే ఆయన నీకు ఈ జీతం ఎలాగవ్వగలుగుతాడు. ఆయన దీన్ని దాటి వెళ్ళవడంతో ఆ రోజు జీతం పెట్టుస్తాడు. అలా చెప్తాను సుమా, మిమ్మల్ని భయపెట్టడం కాదండి, వాస్తవం. అందుకే వారు అంతా విడిచిపెట్టి వచ్చారు. నువ్వు ఒక్క రోజు 2 గంటలు విడిచిపెట్టాలంటే ఎన్ని లెక్కలేస్తావు? అక్కడే దేవుడు చూస్తాడండి నిన్ను నన్ను కూడా. సరే, ఇప్పుడు చదవండి 7వ. అయినను అంటే పౌలు గారికి లాభం ఉందా లేదా చెప్పండి. పౌలు గారికి లాభం ఉందా లేదా చెప్పండి. ప్రభువు ఎరగక మునుపు అదే చెప్పాడు అక్కడ, నాకు ఏవేవైతే లాభకరములై ఉండేనో అంటే అతను కూడా ఏం చేసుకున్నాడు లాభాన్ని. అది మోసే నష్టంగించుకున్నాడు, అబ్రహాం నష్టంగించుకున్నాడు. వాళ్ళ ఉన్నతమైన స్థాయి నుంచి కిందకు వచ్చేసారు. వాళ్ళు లాభాన్ని విడిచిపెట్టి నష్టం దగ్గరికి వచ్చారంటే తర్వాత నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం అంటే మొత్తం అంతా వాళ్ళు ఎలా ఎంచుకున్నారు? తర్వాత మార్చుకున్నారు. ఏం సంపాదించుకో, దేని సంపాదించుకోవాలి? లాభం ఏంటి? క్రీస్తే లాభం. భూమి మీద మనం ఎవరు సంపాదించుకోవాలి తెలుసా? అది అంత సంపాదించు, క్రీస్తు సంపాదించలేదు, నరకం తప్పదు. ఓకేనా? క్రీస్తు విషయమైన ఎంత ఎవరో అంటే భూమి మీద మోసే గారు దేని సంపాదించుకోవడం? ఐగుప్తు ధనాన్ని కాదు, రాచరికాన్ని కాదు, క్రీస్తు సంపాదించుకున్నాడు ఆయన. ఓకేనండి? ఒక్కసారి ఇవన్నీ చూస్తే కరెక్ట్ మాట వాడుతూ అంటారు. అంటే సమయ భావాలను బట్టి నేను అత్యంత వచ్చాను 11వ వచనం వచ్చి ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము నిమిత్తము ఇదే ఈ ఆలయ రోజు పునరుత్థానం అయిన రోజు. ఇప్పుడు ఈ రోజు ఏముంటుంది చెప్పండి కొంచెం. పునరుత్థాన బలం అండి ఈ రోజు. ప్రభుదేనో లోకంలో ఇది మంచి ఇది చెడ్డ అని అంటారు. మంచి రోజు అంటూ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఇది ఏ రోజు? మరి ఈ రోజు తెలుసుకుంటారేంటి? మంచి రోజులు తెలుసుకుంటారేంటి? బలమైన రోజులు తెలుసుకుంటారేంటి? తెగులు కాకపోతే అంతే కదా. పునరుత్థాన ఫలము అది ఆదివారం. ఆదివారం వాడికి అమాసికంగా కనపడుతుంది. మిగతా రోజులంటే పునమలా కనపడుతుంది. చీకటి ఆయన శ్రమలలో పాల్గొనడం వ్యక్తిలో ఒక్కసారి
ఇప్పుడు ఈ పునరుత్థానానికి ఇంత బలాన్ని సంపాదించుకుంటున్నాం మనం. దేనికి? ఆంతర్య పురుషుడికి. ఈ రోజు లేకపోతే బాహ్య పురుషుడు బలం తెచ్చుకుంటాం, లేదా కోడో లేకో చేప చేసి దీన్ని చేసుకుంటాం. కానీ లోపల కూడా వెళ్ళిపోతాడు కదా, ఆడేమో బస్సు పెట్టు ఆరాధన ఎగ్గొట్టి ఈడికేమో అన్నట్టు ఈడేమో ఇప్పుడు ఎంత భేదంలో ఉన్నారు చూడండి. దీన్ని బట్టి చూస్తే అది పేద నాలో ఉండదు. తెలివి వారైతే అనుకోవచ్చండి. తెలుసుండి చేస్తున్న వారిని మొండ చెట్టుని బుద్ధిపూర్వక పాపం చేస్తే ఎదురు చూడవలసిందే. ఆరాధన అని తెలుసుండి ఆరాధన పోగొట్టుకున్నారా, దాని లెక్క మీరు చెప్పుకోవాలి. మరలా చెప్తున్నా, ఆరాధన అంత ముఖ్యం. మీరు సమయం లేనప్పుడు మీ ధనాన్ని ఇవ్వగలరు, మీరు సమస్తాన్ని ఏమి విడిచిపెట్టి రాగలరు. అమ్మా ఆయన శ్రమలలో ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడినోటి ఇట్టుగా ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని. ఇప్పుడు అది తెలుసుకోవడానికి సమస్తాన్ని ఏం చేసుకున్నాడు? నష్టపరుచుకుంటాడు. పౌలు గారు సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో అర్థమైంది మీకు? ఏంటంట చివరిగా చెప్పింది ఆ లాభం ఏమన్నాడు ఇక్కడ? పెంట. పెంట ఎవరి దగ్గర మళ్ళీ వెళ్తాడా? విడిచిపెట్టిన దగ్గరికి మళ్ళీ ఎవరైనా వెళ్తాడా? మనం విడిచిపెట్టిన దగ్గరికి వెళ్ళకూడదు. ఒకప్పుడు పెంటే ఆయన పరిశుద్ధులు వచ్చాడు, మళ్ళీ పెంట అంటించుకోవాల్సిన పని ఏంటి? మళ్ళీ తెలుసులు బట్టి తినేస్తాడా? ఇది ఈ వయసు వచ్చాక కూడా చిన్నప్పుడు తిన్నాం కనుక దానికి అమ్మ నాన్న శ్రద్ధ తీసుకుని వైద్యులు ఇంజక్షన్ చేసి సెట్ అయిపోయింది. ఈ వయసు వచ్చి కూడా మట్టి తింటుంటే ఎలా ఉంటుంది? ఆ మట్టి తింటే ఏమవుతుంది? దేహం ఏమవుతుంది? ఇది అంటే మళ్ళా లోకానికి వెళ్తే నువ్వు పెంటే, దేవుడి దగ్గర నువ్వు పెంటే. ఏమనుకోకుండా పారిశుద్ధ కార్మికులు చూస్తే ఎలా ఉంటుందండి? కొంతమందికి పారిశుద్ధ కార్మికులను అదే చెత్త వీధిలో చెత్త తీసేవారిని చూస్తే ఎలా ఉంటుంది? కొంతమందికి అమ్మో పెంట తీసాయని ఇక్కడ కూర్చున్నాడు ఏంటని వీళ్ళు పరిశుద్ధిలో ఫీల్ అయిపోతారు. అవకాశం ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి. పారిశుద్ధ కార్మికుల గురించి పాఠం చెప్తారు. ఎవరు ఇచ్చినా సరే పారిశుద్ధ కార్మికుల గురించి పాఠం చెప్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన ఎక్కడ ఉంటేనే కంగారు అయిపోతున్నారు కదా, మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? విడిచిపెట్టిందని పాముకు తిరుగుతున్నావే, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు ఈ పెంట ఆయనకి ఇష్టం లేదు. ఈ పెంట కడుక్కుంటూ పోతాం. అర్థమైందన్నమాట. ఈ పెంట కడుక్కుంటూ పోతే ఇక్కడ సొప్పులు కడుక్కుంటూ పోతాయి. ఈ పెంట లోపలికి వెళ్ళి మళ్ళీ విడిచిపెట్టి తెచ్చినట్టించుకుంటున్నావే, ఆ పెంట పోతాం. ఇది పైకి నువ్వు ఎన్ని స్ప్రే కొట్టా పైకి నీకు కొద్దిగా కనబడతావు. కానీ దేవుని దృష్టిలో వీడు పెంట తీసిన పాడేటి ఎక్కడ మన పెంట తీసిన ఊడ్చొని అడగట్టు. ఈ పెంటగాలంతా తీసి అంటించే రోజు ఒకటి ఉంది. ఏ పెంట? లోకమని పెంటను అంటించుకున్నారే, ఆ పెంటగాలను తీసిన రోజు ఒకటి ఉంది. అందుకే గత కాలం చెప్పిన కుక్క తన వాటికి తిరిగినట్టు మనం అక్కడికి వెళ్ళవలసిందేంటి? ఈ పెంటనంతా అక్కడ తీసినంత. ఓకేనా? కనుక జాగ్రత్త. మనం ఎప్పుడు పవిత్రులుగా ఉండడానికి మన జీవితం ప్రయత్నం చేయాలి. అవసరమైతే లాభాన్ని కూడా నష్టం ఎంచుకోవాలి, పెంటగా ఎంచుకోవాలి. అంటే మనం వెళ్ళే అవకాశం లేదు. త్వరగా ఓకే, అక్కడ వద్దులేండి, సమయం లేదు. ఎవరు అంటే ఈ గురేంటి? క్రీస్తు దగ్గర అంతేనండి. మన గురేంటి చెప్పండి. మన గురేంటండి పర్వ వెళ్ళాలంటే ముందు ఎవరి దగ్గర ఉండాలి? మనం క్రీస్తు ప్రభు దగ్గర ఉండాలి. ఎందుకంటే క్రీస్తు లేకుండా పర్వ వెళ్ళే అవకాశం. చూడు పౌలు గారు ఆ గురి యొద్దకు వెళ్ళాలని అంత నడుస్తలా ఆ దేవుడి కార్యక్రమానికి నడిచి కాదు, అవసరం పరిగెత్తి రావాలి. అంత వేగాన్ని చూపించాలి. ఇసురోమంటూ నీరసంగా ఆదివారం వచ్చేసిందా ఏంటి? అలా ఆదివారమా? సరే, ఆదివారం నాడు కూడా ఆదివారం గుర్తు తీయడం కూడా ఉంటుంది.
ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుంది, కొంచెం గుర్తుంటుంది, శనివారం గుర్తుంటుంది నైట్ కొంతమంది. ఎందుకంటే ఆదివారం సీరియల్ రాదు కదా ముళ్ళే, ఈ ఆశ చూస్తాం. మీరు అందరి కొంత హ్యాపీగా ఉన్నారు అనుకుంటాను ఈ మధ్యన. ఎందుకంటే డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోయింది. నిజమండి, మొన్న ఒక ఆవిడ టీవీ చూస్తా తిడుతుంది సీరియల్, రియల్ గా జరిగిన ఒక సూచన పెట్టాడు. ఆ ముసలావిడ వెళ్ళి ఆ పాత్ర తిట్టేస్తుంది, పచ్చిబూతులు తిట్టేస్తుంది. అంటే అంత లీలం అయిపోయాడు. అర్థమైందండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళెంత కలిసిపో, మరి నువ్వు దేవుడు ఎప్పుడు వెళ్తావు? వాళ్ళెంత విడిపోవడానికి ఈ ఇంచుమించు 3 సంవత్సరాలు పట్టింది. మరి నువ్వు కలిస్తే అలా చూడాలని ఆశ ఉంటుంది కదా, అంతేనా? వాళ్ళతో కలిస్తే అంత నీటిగా ఉంటుందా? అలాగే నువ్వు దేవుడితో ఉంటూ కూడా ఆయనకి అది ఆనందం, నీకు ఆనందమే. ఓకేనా? రైట్. కాబట్టి ఒకసారి 17 వచ్చింది. ఎవరన్నమాట? పౌలు గారు. ఇప్పుడు అంటున్నాడు నన్ను పోలి, అంటే నేను మీకు మాదిరి. యేసుప్రభు మాదిరి ఇచ్చాడు. క్రీస్తు మనకి ఎవరు మాదిరి చూపించగలరా లేదా పేతురుకి? ఇప్పుడు తర్వాత పౌలు గారు ఏమన్నా నేను మాదిరిగా ఉండటానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడు ఇందాక తిమోతి పత్రికలో. విశ్వసించబోవారు ఉండులాగా నేను మాదిరిగా ఉన్నాను అని చెప్పాడు కదా. ఇప్పుడు కింద సహోదరులా మీరు పోలి నడుచుకునండి, నన్ను పోలి నడుచుకునండి. అంటే ఎంత పేరుతో అన్నాడన్నమాట. ఆ మాట ఎంత ధైర్యం ఉంటే, ఎంత ప్రవర్తన ఉంటే మాట్లాడతాడో అలా ఉండాలండి భక్తి జీవితంలో. తర్వాత మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం మీకు మాదిరి అయి ఉన్న వారి ప్రకారం నడుచుకుని వారిని, అంటే అలాగా మాదిరిగా ఉన్న వారిని మీరు ఏం చేసుకోవాలి? వాళ్ళు గురి చేసుకోండి, వాళ్ళ రోల్ మోడల్ చూసుకోండి, వాళ్ళు చేసే ప్రాక్టికల్ నేను చేయండి. అంతేగాని దేవుని ఆరాధన పోగొట్టుకునే వాడితోటి, దేవుడికి దూరమైన వాడితోటి ఉండకండి. ఆ గచ్చి మనకు అనుకుంటాం. మాట్లాడండి కానీ సమయం వాడికి ఇవ్వకండి. అర్థమైందండి. దేవుడికి దూరమైన వాడితో అస్సలు ఉండకండి. మళ్ళీ చెప్తుండే వాడు ఎవరైనా సరే దేవుడి దగ్గర ఉన్న వాడితో మీ సహవాసం పెంచుకోండి. ఎందుకని చెప్పిన ప్రవక్తలు కూడా వారి శ్రమానుభవం దేనికి అంటే వారు దేవుడి దగ్గర మిమ్మల్ని నడిపిస్తున్నారు. వారన్ని త్యాగాలు చేసి వారికి ఉన్న అధికారాన్ని, ధనాన్ని, రాజరికాలన్నీ విడిచిపెట్టి అంత త్యాగం చేశారు. ఎక్కడికి నడిపించడానికి వాళ్ళు? రైట్. ఇప్పుడు పౌలు కూడా గమనించాలి, పౌలు కూడా ఎక్కడ నడిపించడానికి? క్రీస్తు దగ్గర. ఆయన కూడా లాభాన్ని కూడా నష్టంగా ఇచ్చుకుని శంకతో సమానంగా తీసి పక్కనెట్టి ఆహారం లేని రోజులు ఉన్నాయి, దిగంబరులుగా ఉన్న రోజులు ఉన్నాయి, బాధలతో ఉన్న రోజులు ఉన్నాయి, జాగరాలతో ఉన్న రోజులు ఉన్నాయి. ఎవరో అందుకే అంత చేశాడు కనుక నన్ను పోలి నీరు నడుచుకోండి ఒక మాట చెప్పాడు ఆయన. చెప్పురా దశుని భక్తి ముగించుకుందాం. ఈ ఒక మాట దశలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం. దశలోనిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26 కూర్చోండి. చదువు 6 ఒకటి అధ్యాయం 6 చదివించండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో, ఈ మాట పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు ఈ చెప్తాం. వాక్యాన్ని ఏ పరిస్థితులు అంగీకరించారంట? అసలు ఉపద్రవం ఎవరైనా పెట్టారా? ఉపద్రవం అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? అనుకోకుండా వచ్చే సమస్య. ఇప్పుడు కరోనా ఏంటి? అనుకోకుండా వచ్చిన సమస్య. ఆ సమస్య వస్తే ఈ మాట అర్థం చేసుకోండి. ఆ సమస్య వస్తే ఆరాధన లేవు, మీటింగ్ లేవు, హ్యాపీగా ఉంది అనుకునే వారు ఎక్కువ. అయ్యో నేను దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా, సహవాసానికి లేకపోయాను, దేవుని జ్ఞానం వినలేదు అన్న బెంగెట్టుకుని ఎవరైనా ఉంటారండి? అక్కడ కూడా పరిస్థితులు ఒకవేళ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఏదన్నా పరిస్థితులు ఉండి భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా లాక్డౌన్ జరిగితే మరలా మీ గృహాల్లో ఖచ్చితంగా మీ కుటుంబాలతో దేవుని ఆరాధించాలి.
మీరు ఆరాధించలేదు, దేవునికి మీరు అవిధేయులు కదా లెక్క. నేను మాట్లాడతాను, కరోనా గురించే మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా అనడం కదా. అంటే మాస్క్ పెట్టుకోవడం, శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి లేవంటారా? అంటే కరోనా గురించి వాళ్ళ జాగ్రత్త పడుతున్నారు, దేవుడి గురించి నీ పాపాలు కడిగేది ఎవరు? నీ రోగాన్ని తప్పించేది మాస్కులు ఇవి అయితే నీ పాపాన్ని దూరం చేసేది దేవుడే. ఈ పాపాలతో ఉంటే చాలా నష్టాలు మనం సంపాదించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఓకేనండి. తర్వాత పరిశుద్ధాత్మను కలిగిన ఆనందంతో ఆ. గొప్ప ఉపద్రవము మీరు వాక్యం అంగీకరించి ఆ. మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. అంటే మమ్ములు కూడా ప్రభుతో పోల్చుకున్న వారే నడిచారని దశలోనికులు ఉన్న వారి గురించి చెప్తున్నాడు పౌలు గారు. తర్వాత కాబట్టి మాసిదోనియాలో అఖాయలోని విశ్వాసులందరికీ మాదిరి అయితే. ఎవరో దశలోని మాసిదోనియా వారికి, అఖాయలో ఉన్న సంఘస్థులకు మీరేమై ఉన్నారు? మాదిరి అయ్యారు. తర్వాత ఎందుకనగా మీ యొద్ద నుండి ఆ ప్రభువు వాక్యం మాసిదోనియాలోను అఖాయలోను మోగింది. ఒక మాట, మీ దగ్గర నుంచి వచ్చిన వాక్యం ఎక్కడికి వెళ్ళింది? అఖయ ప్రాంతానికి, మాసిదోనియా ప్రాంతానికి ఏమైంది అని అక్కడ మ్రోగెను అన్నమాట. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి టేక్ మ్రోగింది, టేక్ నుంచి బెడ్డూరు మ్రోగింది సేవ. నేను మాట్లాడుతున్నా, మీ కుటుంబాల దగ్గర నుంచి మాట్లాడతాను. నేను డైరెక్ట్ గా చెప్పుకున్నాను అసహ్యంగా. టేకి బాబు గృహం దగ్గర ఆ కుటుంబానికి మరి అంటే మన రాజేశ్వర కుమార్ జన్మదినోత్సవాలు బట్టి వెళ్ళి అక్కడ అనుకోకుండా పరీక్షతో కుటుంబం ద్వారా దేవుని సంఘం చెప్పడం జరిగింది. ఎప్పటిగా బ్రోగుతూనే ఉంటుంది. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడ ఉన్న వారికి కూడా భాగ్యం. కానీ కొన్ని చోట్ల బ్రోగిద్దామని చెవులు మూసుకుంటారు. ఎందుకంటే ఆకే చెవుడు వచ్చేసింది. అయినా సరే ఏదో వచ్చి మోగించేది, బాబు మీ బోర మీరు ఉదేయండి అంటారు నన్ను. మీ చెవులు మూసుకుంటావు, వచ్చి పడుకుంటావు, కానీ మీరు మాత్రం బోర ఊపుతూ ఉండండి. అంటే మీ బోర మీరు చేయండి, మా బాధ మీద పడతాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఎదురైన పరిస్థితి. ఇప్పుడు నేను అడుగుతున్న యేసు ప్రవక్త వాడు అన్నాడు, అయ్యో కొరసీనా, అయ్యో బెత్సెదా మీ దగ్గర చేసిన కార్యక్రమాలైనా సూరు తిరుప సోదమగోమర పట్టణాలు కానీ చేస్తే వాళ్ళు ఎప్పుడో బాగు మనసు పొందుతారు రా బాబు, మీకు ఎంత చెప్పినా మీరు మారలేదని చెప్పాడు. ఉందా లేదంటారా? ఫలించని చోట్ల కదా విత్తనాలు వేయటం కూడా వ్యర్థం. అదేంటండి, రోడ్డు మీద విత్తనం అయితే కహతే ఎందుకయ్యి? అది రోడ్డు రాత్రి నెల అలాగేసాడంట. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? దేవుని పనులు ఉన్నదండి. కొన్ని విత్తనాలు రాత్రి నెల పడ్డాయి, కొన్ని విత్తనాలు మొండ్ల పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఈ మూడు కూడా పేర్లు. విత్తనమే దేవుని వాక్యమే ప్రకటించాం, పడ్డేది. మంచి నేల పడినా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మంచి నేల పడినా అది ఫలించిందే లేదా? ఫలించింది. అది ఎక్కడ ఫలిస్తుందో మీకు చెప్పాను నేను. అలా అది వాక్యం అండి. మన చెప్తున్నాను, మన మాటలు పక్కోడికి వినబడతాం కాదండి, మన దేవుని యొక్క సంగతిలో పక్క వారికి వెళ్ళాలి. అర్థమవుతుంది? మన గొంతులు అక్కడికి వెళ్ళాలి, మన క్రియలు అక్కడికి వెళ్ళాలి. అవసరమైతే నేను అలా చెప్తాను, వారికి మాదిరి. ఇప్పుడు మన ఇంటికి రావాలంటే వారికి ఎలా ఉండాలి? అత్త బాగుంది దెబ్బలాడుకుంటారు అనుకుంటాం, అత్త బాగుంది దెబ్బలాడేసుకుంటారు. ఇప్పుడు అక్కడ నేను అడుగుతున్నాను, వాక్యం చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఋతుగ్రాన్ని గురించి ఏం చెప్పినా కదా, అత్త బాగుంది ఇద్దరు దెబ్బలాడేసుకున్నారు. ఇప్పుడు ఆ ఋతుగ్రాన్ని చెప్పాలి, అప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళిద్దరు కలిసి నన్ను చెప్పాడతారు. అర్థమైందా? నా కోసం నీకు చెప్పేదా, నీ కోసం ఆమె చెప్పేదా అని ఇది నేను అడుగుతున్నాను. అంటే లోకానికి మనం ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. ఒక క్రైస్తవ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. సమస్యలు అనండి ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ముందు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకునే లోకాలకు ఒక మాదిరి ఉండాలి. క్రైస్తవ కుటుంబం అంటే వారు దేవుని పనికి, దేవుని కార్యక్రమాలకి మంచి పనులుగా వాళ్ళు ఉంటారన్న సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అంతేగాని వెళ్తున్నాం వస్తున్నాం అని ఒక ఆచార భక్తి మాత్రం నేర్చుకుంటారు. రండి, కానీ మన విధానం, మన జీవితాలు మార్చుకోవాలి. సమాజంలో మన ద్వారా దేవుడికి
మహిమ తేవాలి. అదే కదా అన్నాడు శ్రీలో, నీకు మిమ్మల్ని బట్టే కదా నా నామము. ఇప్పుడు చెప్పండి, నేను ఒక సేవకుని లేదా నేను సంఘస్థుని, మీరు ఈ సమయంలో ఎక్కడ ఉండాలి? రైట్. ఎందుకు చెప్పాను, ఎందుకు ఉండాలో మీకు చెప్పాను నేను. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ అభిమానంలో మనం ఉండాలి? పాపాన్ని ప్రేరేపించే వారిని ఆ నాయకులు మనం అభిమానంగా ఉంచుకోవాలా? మనకు బైబిల్లో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవాలా? రైట్. మీరందరూ దేవునికి నడిపించారు. నేను ఎవరైతే దేవుని దగ్గరికి నడిపించలేదు ఏ నాయకుడైనా, ఓకేనా, దేవుడికి ఇష్టమైన వాడు కాదు. ఓకేనా? నలుగురు ఒకవేళ నీకు సంతోషం ఇచ్చేవాడే ఉండొచ్చు ఒక నీ నాయకుడు, నువ్వు అతను అభిమానం చేయొచ్చు, కానీ వారు దేవుని దగ్గర నడిపించేవారు మాత్రం, నేను దేవుని దగ్గరికి నడిపించేవారు ఎవరైనా సరే వారిని రోడ్డు మోడల్ తీసుకో, వారిని గురి పెట్టుకో, వారు నడిచిన మార్గం నువ్వు కూడా ఉన్నాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. నా బిడ్డ అక్కడికి వెళ్ళాక బాగున్నాడు, మారేడనే ఒక సాక్ష్యాన్ని తెచ్చుకోవాలన్నమాట. కనుక మరి మాటలు విన్నాను, దేవుడు దీవించేందుకు దయించి దురాభిమాన పాపంలో పడకుండా ఉండాలని భక్తులు ప్రార్థన చేసినట్లుగా మన ప్రార్థన చేద్దాం. కనుక భక్తిహీనులు దూరంగా ఉందాం, దేవుని భక్తులతో సహవాసం కలిగే దేవుని దగ్గరికి మనం చేద్దాం. భక్తులు ఇప్పుడు ఇద్దరు చెప్పినట్టు వారు అందరినీ ఆదర్శం తీసుకోండి. లాభాన్ని విడిచిపెట్టి వచ్చారు, లాభం సంపాదించుకోవడం రాదు. వారికి లాభం ఏంటయ్యా అంటే క్రీస్తు సంపాదించడమే లాభం. ఆ క్రీస్తు సంపాదించడానికి, జ్ఞానం సంపాదించడానికి వారి లాభాన్ని కూడా విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి, ధనాన్ని విడిచిపెట్టి, రాజరికాన్ని విడిచిపెట్టి ఒట్టి చేతులతో దేవుని దగ్గర నిలబడ్డారు. వారు మనకు ఆదర్శం, వారి జీవితం మనం ఆదర్శం తీసుకోండి. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు తీసుకున్నాను.